అయినా మీ వదిన కాపురానికి వస్తున్నప్పుడు లేంది నువ్వు మా ఇంటికి వస్తే తప్పేంటమ్మా? తప్పున్నారా? అది ఊరా, పల్లెటూరు, అది ఇల్లా, గొడ్ల సావిడి. ఆ ఇంటికి నేను కాపురానికి రావడం ఈ జన్మలో జరగదు. కలుపు నువ్వు రానంటే మా అమ్మ బాధపడుతుంది. పడితే పణ్ణి. తెలిసిన వాళ్ళందరూ ఇల్లరికం అల్లుడని నన్ను ఎక్కిరిస్తున్నారే. వెక్కిరిస్తే వాళ్ళ పళ్ళే బయటపడతాయి. కలుపు కలుపు లేదు, గిల్పు లేదు. నీకిష్టం ఉంటే ఇక్కడే నాతోనే ఉండు, వద్దనుకుంటే మీ అమ్మ దగ్గరికి పో. కల్పన, కొత్త కోడలు మొదటిసారిగా ఇంట్లో కాలు పెడుతుందమ్మా. నీ చేత్తో హారతిచ్చి స్వాగతం చెప్పు. కల్పు, అలాగే మీ అన్నయ్యని ఆడపడిచి లాంఛనాలు గట్టిగా అడిగే. ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగి గంట దాటింది. ఈ పాటికి వస్తూ ఉండాలి. వస్తారులేండి, కొత్త జంట కదా, కబుర్లు చెప్పుకుంటూ రావాలిగా. మా బాగా చెప్పారు. కొత్త జంట మాత్రమే కాదత్తయ్య, హనీమూన్ జంట, హ్యాపీ జంట. అమ్మాయి గారు, ఆడు రాగానే గుమ్మం దగ్గర ఆపి దిష్టి తీసేయండి. మా బాగా చెప్పావు కల్పు. వాళ్ళు ఒకళ్ళ పేరు ఒకళ్ళు చెప్తేనే వాళ్ళని లోపల రానిచ్చేది. ఏమంటావు? అదిగో మాటల్లోనే వచ్చేశారు. బావా వెల్కమ్. రామ్మా, రా పద. ఒకళ్ళ పేరు ఒకళ్ళు చెప్తేనే లోపలికి రానిచ్చేది. మా బాగా చెప్పావు. ఆడపడుచు లాంఛనం ఘనంగా ఇస్తేనే లోపల రానిచ్చేది. ఏమంటా కలుపు? తప్పదురా కృష్ణ. పద్ధతే. సరే, నా పేరు కృష్ణ. బావగారు, మీ పేరు కాదు, మా చెల్లి పేరు. తన పేరు సౌందర్య. ఇప్పుడు కొత్త కోడలు గారు చెప్పాలి. చెప్పమ్మా వదినమ్మా, మీ ఆయన పేరేంటి? చెప్పడానికి చెల్లి కొంచెం సిగ్గుపడుతున్నట్టుంది. కృష్ణ ప్రసాద్, డి కృష్ణ ప్రసాద్. చాలా. అమ్మా సౌందర్య, కొత్త కోడలివి, కుడికాలు ముందు పెట్టి లోపలికి పదమ్మా. నేను అర్చనని ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా. నిన్నెలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు? నువ్వు ఏ పేరు పెట్టినా సరే నువ్వు నాకు కావాలి. అది ఈ జన్మలో జరగదు. కృష్ణ, అర్చన దూరం అయితే కానీ నేను నీకు కనిపించలేదా? నన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఎలా ఉంటావో నేను చూస్తాను. నీ కోడలు గడుసుదే. అది గడుసుతనం కాదు, పొగరు మొత్తనం. ఏం చూసుకున్నా అంత మిడిసిపాటు. అయినా కోటీశ్వర్ల ఇంట్లో పుట్టింది కదా కలుపు. ఏ ఆ కోట్లు మనకి లేవా? అమ్మా బాగా చెప్పా. అనవసరంగా అపార్థం చేసుకుంటావెందుకు? అంత దూరం నుంచి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటుంది, అందుకే. అమ్మా, నువ్వేమీ రాగానే నీ కోడల్ని వెనకేసుకుని రావక్కర్లేదు. అరే, అన్నయ్య పేరు చెప్పమంటే కొంచెం కూడా సిగ్గుపడకుండా చెప్పేస్తుందా? పైగా ఇంటి పేరుతో సహా.
చెబితే తప్పే ఉంది. ఈ కాలం ఆడపిల్లలు అనవసరంగా సిగ్గుపడరు. అనవసరంగా సిగ్గుపడకపోతే సరే, సిగ్గుపడే పనులు చేస్తేనే మొదటికి మోసం వచ్చేది. మా బాగా చెప్పు. కలుపు కలుపు. సౌందర్య, మా ఇంట్లో ఉండే వాళ్ళందరినీ చూసావు కదా. ఇక్కడ నిన్నందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కొత్త కోడలు కదా, నెత్తిని పెట్టుకుంటారు. కృష్ణ, మీ చెల్లెలు బావా మనం వస్తున్నామని ఇక్కడికొచ్చారా? వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా అంటే? అంటే మా అమ్మా నాన్నలకి ఒక్కతే కూతురు కదా, చెల్లెలంటే వాళ్ళిద్దరికీ ప్రాణం. అందుకే దాన్ని వదిలిపెట్టి ఉండలేక మా బావను కూడా ఇక్కడే ఉండిపోమన్నారు. ఓహో, అంటే మీ బావా ఇల్లరికం అల్లుడన్నమాట. అది మరి ఇక్కడే ఉండి ఏం చేస్తాడు? అంటే చేయడానికి ఏముంది సౌందర్య, మా గోవిందం బావ కొంచెం అమాయకుడు, పెద్దగా చదువుకోలేదు కూడా. అందుకే మా నాన్నగారు బిజినెస్లో తనతో పాటు తిప్పుతూ ఆ పని ఈ పని నేర్పిస్తుంటారు. ఒట్టి బోళా మనిషి, అందరూ తన వాళ్లే అనుకుంటాడు. వద్దన్న అన్ని పనులు తన నెత్తి మీద వేసుకుంటాడు. ఈ ఇంట్లో అన్ని క్యారెక్టర్స్ నాకు అర్థమయ్యాయి, కానీ ఈ క్యారెక్టర్ ఏంటో అందరికీ ఈ రోజు నుంచే క్లియర్గా అర్థమవుతుంది. మల్లెపూలు, చామంతి పూలు, బంతి పూలమ్మా, మల్లెపూలు, కనకాంబరాలు, చామంతులు, పూలమ్మ పూలు, చామంతులు, మల్లెపూలు, సన్నజాజులు. లలితం గారు పూలండి. ఇప్పుడే వచ్చేది. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? వై ఆర్ యు లేట్? కోపడకండమ్మా, కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం కాదు, ఇంత లేట్ అయిపోయింది. రోజు నువ్వు తెచ్చే పువ్వుల కోసం అమ్మ వెయిట్ చేస్తున్నాను, నీకు తెలుసు కదా. క్షమించండమ్మా. ఇట్స్ ఆల్ రైట్. కానీ ఇంకోసారి లేట్ చేసావా ఊరుకున్నదే లేదు. సరేనమ్మా, ఇదిగో పూలు. థ్యాంక్స్. పద్దుల్లో రాసుకో. అలాగే. అమ్మా, ఇదిగో పూలు. ఇవాళ కొంచెం లేట్ అయింది. మా మంచమ్మ కదా, ఏమీ అనుకోకే. లల్లి, నీ లంచ్ రెడీ. స్కూల్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. అలాగే డాడీ. లంచ్ బాక్స్ లో ఏం పెట్టావు? పెరుగన్నం. రోజు ఇది తినలేక చచ్చిపోతున్నాను. వెరైటీగా బిర్యానీ చేయొచ్చు కదా. సారీ మేడం, రేపు చేసి పెడతాగా. ఈ పూటకి ఎలాగోలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బట్టలు మారుతున్నావు కాబట్టి ఈ పూటకి ఒప్పుకుంటున్నా. రేపు కానీ బిర్యానీ చేయలేదో తప్పకుండా చేస్తాను మేడం. మా మంచి డాడీ. మై స్వీట్ లల్లి. అమ్మో, టైం అయిపోతుంది. స్కూల్ డ్రెస్ వేసుకుని త్వరగా రెడీ అయిపో. 2 minutes డాడీ. గుడ్ గర్ల్. పూజ, మన లల్లికి అన్నీ ఇవ్వగలుగుతున్నాను. తల్లి ప్రేమను తప్ప. నువ్వు లేవు, ఆ అందమైన రోజులు మళ్ళీ రావు.
డాడీ అబ్బబ్బా ఎన్నిసార్లు చెప్పాలి పొద్దున్నే మూడ్ బాత్ చేద్దని. సారీ అమ్మా. అటు తిరుగు, బటన్స్ పెడతాను. తిరుగు. అబ్బా డాడీ చూడమ్మా, డాడీకి జరేయడమే చేత కావట్లేదు. బాగానే వేస్తున్నాను కదమ్మా. ఏంటి బాగేసేది? అలా గడ్డిగా తూగుతాను ఎన్నిసార్లు చెప్పాలి? పిల్కచెడా అని నా ఫ్రెండ్స్ అందరు షేమ్ చేస్తున్నారు తెలుసా? సారీ రా. ఇప్పుడు ఓకేనా? నాట్ బ్యాడ్. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ తొందరలో జడేయడం బాగా వస్తుంది మిస్టర్ రామ్ ప్రసాద్. లల్లి ఆగు. ఆగమంటుండే. లల్లి దొరికిపోయింది దొంగ. నేనేం దొరికిపోలేదు. పరిగెత్తి పాపమ్మ డాడీ కష్టపడిపోయారని జాలేసి ఆగిపోయానంటే. నిన్ను అమ్మా డాడీ ఎలా నిలిపెద్దారో చూసావా? ఛత్రపతి శివాజీలాగా. ఆ చేతిలో కట్టొక్కటే తక్కువ. లల్లి డౌన్ చెప్పమ్మా ప్లీజ్ తల్లి. మరి క్యాడ్బరీ చాక్లెట్ కొని పెడతావా? ఓకే. అది నేను ఓకే డౌన్. ఒక నిమిషం. పద 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 పద, స్కూల్ టైం అవుతుంది. నడు. అమ్మా టాటా. నడవరా. పద 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 పద. చలో. బాయ్ లల్లి. బాయ్ అంకల్. అబ్బా అన్నపూర్ణ, ఎంతసేపు? త్వరగా ఆ దీపం వెలిగించి పూజ మొదలుపెట్టు. అబ్బా కాసేపు ఆగండి. కోడలు రావాలి, దీపం వెలిగించాలి, అప్పుడే పూజ మొదలు పెట్టేది. ఆ తర్వాతే ప్రసాదమైన పెట్టేది మామగారు. బాగుంది అన్నపూర్ణ. కోడలు రాగానే నీలో హుషారు కనిపిస్తోంది. అంతేకాదు నాన్న, వదిన అన్నయ్యకి మాత్రమే కాదు అమ్మకు కూడా తెగ నచ్చేసినట్టుంది. అందుకే ఆవిడ గారు వచ్చి రాగానే అదోలా కనిపించినా అలసిపోయి ఉంటుందిలే అని సమర్థించడం కూడా మొదలుపెట్టింది. అమ్మా, అన్నయ్య వదిన వాళ్ళు కిందకొస్తున్నారు. అమ్మా, సౌందర్య సిటీ మొత్తం చూపించమంటుంది. మేము వెళ్ళొస్తాం. లంచ్ కూడా బయటే చేసేస్తాం. అలాగేరా. అమ్మా సౌందర్య, మొదటిసారిగా ఇంటికొచ్చిన కోడలు దేవుని ముందు దీపం వెలిగించటం మన వంశాచారం. దీపం వెలిగించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోమ్మా. రామ్మా. సారీ కృష్ణ, ఇలాంటి సిల్లీ సెంటిమెంట్స్ నాకు లేవు.
దీపం వెలిగించి తల్లి నాకు ఇదివ్వు అదివ్వు అని కోరడం, కొబ్బరికాయని లంచంగా కొట్టి తండ్రి నాకు ఈ లాభం కలిగేలా చెయ్యి ఆ లాభం కలిగేలా చెయ్యి అని ప్రార్థించడం నాకు అస్సలు నచ్చదు. నీకు తెలుసుగా నాకు నచ్చని పని ఏది చెయ్యనని. తప్పు తప్పు, అలా అంటే దేవుడు గుట్లు పీకేస్తాడు అన్నానుగా. ఏది పీకేలేదే. అమ్మా సౌందర్య, భక్తి అనేది విశ్వాసానికి సంబంధించిన విషయం. మనకు నచ్చినా నచ్చకపోయినా కుటుంబ క్షేమం కోసం కొన్ని పద్ధతులు పాటించి తీరాలి. క్షమించండి ఆంటీ, భక్తి అనేది నమ్మకానికి సంబంధించిన విషయం. మీ నమ్మకాన్ని మీరు హ్యాపీగా పాటించండి, నా మీద రుద్దాలని మాత్రం ప్రయత్నించకండి. కృష్ణ, టైం అవుతోంది, వెళ్దాం పద. అది కాదు సౌందర్య, దేవుడికి దీపం వెలిగిస్తే మంచిదే కదా. అచ్చా, అయితే నువ్వు వెలిగించు. భార్యాభర్తల్లో ఎవరు చేసినా రిజల్ట్ ఒకటే కదా. నిజమేనా? నువ్వు అన్నట్టు ముమ్మాటికి ఒకటే. కానీ ఆడవాళ్ళు చేయాల్సిన పని ఆడవాళ్ళు చేయాలి, మగాళ్ళు చేయాల్సిన పని మగాళ్ళు చేయాలి. సారీ, ఈ ఇంట్లో ఆడ మగ వేరువేరేమో కానీ మా ఇంట్లో ఆడ మగ ఒక్కటే. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు, ఎవరికి నచ్చినట్టే వాళ్ళు ఉంటారు. అది పుట్టింట్లో, అత్తగారింట్లో కాదు. నాకు పుట్టిల్లైనా అత్తిల్లైనా ఏదైనా ఒక్కటే. ఎక్కడున్నా ఈ సౌందర్య తను తానుగానే ఉంటుంది. ఇంకొకరిలా మారదు, మారాలి అనుకుంటే సహించదు. కృష్ణ, కమాన్. అమ్మా, సౌందర్యకి ఇలాంటివన్నీ నచ్చవు, అందుకే ప్లీజ్ అపార్థం చేసుకోకండి. వెళ్ళిపో మరిది, లేకపోతే నువ్వు చెల్లెమ్మకి సందేశం ఇచ్చుకోవాలి. చూసావా అమ్మా, నేను ఆవిడగా రాగానే చెప్పాను కొంచెం తేడాగా కనిపిస్తుందని. కొంచెం కాదు కలుపు, చాలా తేడా, చాలా చాలా తేడా. అడుగు పెట్టిన రోజే తన అగ్రకంఠం చూపించింది. ముందు ముందు ఇంకేమేం చూడాల్సి వస్తుందో. బాగా చెప్పావు కలుపు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, కాపురం చేసే లక్షణం కాలు పెట్టగానే తెలుస్తుందంటారు. మరి కలుపు కలుపు కలుపు. వావ్, బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. కృష్ణ, నీతో కలిసి ఇలా సిటీ మొత్తం చూడటం రియలీ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కృష్ణ, మన పెళ్ళైపోవడం, హనీమూన్ అయిపోవడం, కాపురానికి రావటం అంత అందమైన కలలా ఉంది. నిజంగా ఇదంతా నిజమేనా అనిపిస్తోంది. ఏంటి, నువ్వు ఇలా నా భుజం మీద తలపెట్టి పడుకొని పరవశంగా మాట్లాడడం కూడానా? అవును కృష్ణ, అన్ని, ఎవ్రీథింగ్. అచ్చా, ఒకవేళ ఇదంతా నిజం కాకపోతే? హుస్సేన్ సాగర్లో దుక్కి చచ్చిపోతాను. సౌందర్య. అవును కృష్ణ, నువ్వంటే నాకు అంత పిచ్చి, ప్రాణం. సౌందర్య, ఇక మీద మాట వరుసకు కూడా అలా అనుకో. నేను భరించలేను, నా వల్ల కాదు. ఏంటి ఇదంతా నా మీద లవ్వే? లవ్వో, ప్రేమో, ఇష్టమో, బాధ్యత ఏ పేరైనా పెట్టుకో, కానీ నా భార్యగా నువ్వు సుఖంగా ఉండాలి, నీ భర్తగా నేను నిన్ను సంతోషంగా ఉంచాలి. అదొక్కటే నేను కోరుకునేది. నువ్వు తోడుంటే నాకేంటి కృష్ణ, నేనెప్పుడు హ్యాపీగానే ఉంటాను. అవును, వాట్ నెక్స్ట్? యు మీన్ కెరియర్?
కెరియర్ అను, బిజినెస్ అను, ఇంకేమైనా అను. వాట్ ఈస్ యువర్ ప్లాన్స్? నో ప్లాన్స్, ఆల్రెడీ డిసైడెడ్. హర్ష అంకుల్ దగ్గర నేను జాయిన్ అయిందే బిజినెస్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి. నా కాళ్ళ మీద నేను నిలబడి సొంతంగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి. ఇప్పటికే ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ పూర్తయిపోయింది. అతి త్వరలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను కూడా. రియల్లీ ఇట్స్ వండర్ఫుల్. అడ్వాన్స్ గా నా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ ఒట్టి మాటలతోనేనా? షట్ అప్. సిటీలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అర్చన, ఇప్పుడు కృష్ణ నావాడు. నిన్ను తలుచుకోవడం కాదు కదా, నీ పేరులో ఉన్న అర్చన అనే అక్షరాలని చూడటానికి కూడా అసహించుకుంటున్నవాడు. చూసావా, నీతో ఛాలెంజ్ చేసినట్టుగానే కృష్ణని దక్కించుకున్నాను. నీకు ఎంతో దూరంగా ఈ సిటీకి తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు కలవాలనుకున్నా నా కృష్ణ నీడ కూడా తాకలేవు.